ఈ పొద్దు రేపు బంగారం అంటే ఎవరు ఇష్టపడని వాళ్ళు ఉంటారు చెప్పుండ్రి. ఆఖరికి కష్టపడని వాళ్ళు కూడా బంగారంను భలే ఇష్టపడతారు కదా. నేను కూడా మా దోస్తు గారి దగ్గరకు పోయినా, అరే బంగారం అంటే నాకు మస్తు ఇష్టం రా, ఇక ఎట్లనైనా చేసి మీదికెళ్ళి కింది దాకా మొత్తం బంగారమే కనిపించాలి, ఏం చేయాలరా అని అడిగిన. వాడు ఒక చక్కటి ఆలోచన చెప్పిండు. అరే చోరు బజారు కూర ఆడ అగ్వకే కిల బంగారం దొరుకుతుంది, అంత నకిలే కానీ ఏం కాదు, వేసుకుంటే మరి జబర్దస్త్గా అనిపిస్తుంది అన్నాడు. అరే గిదేంకటి కథరా అని చెప్పి నేను మస్తు పరిశాన్ అయినా. మరి గీ ముచ్చట ఎరికైతే నేను పరిశాన్ అయినట్టే మీరు కూడా పరిశాన్ అవుతారు పక్క. పైన పటారం లోన లొటారం అంటే గిట్లనే ఉంటుండొచ్చును. అవును, మళ్ళా ఈ ఐటీ అధికారులకు అనుమానం వచ్చి బంగారం పరీక్ష చేస్తే అంత నకిలీ అని తేలింది. బంగారం పూత పూసుకొని మెడలేసుకొని పట్నం అంతా తిరిగి అలచలు చేస్తున్నాడు మళ్ళా గోల్డ్ మ్యాన్ లెక్క. మరి ఇదంతా ఎందుకు చేసినావంటే బగ్గ పతార పెంచుకోనికే సినిమాలలో యాక్టింగ్ చేయనికే అని చెప్పిండు. ఇక ఇంకేమున్నది, అసలు ముచ్చట బయట పడేసరికి గోల్డ్ మెన్ కాస్త రోల్డ్ మెన్ అయ్యిండు. ఇక మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది.